అందరూ నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. పోతే నేను వీడియో చేసే ప్రతిసారి ముందుగానే నేను అనుకుంటా, వీడియోలో బూతులు మాట్లాడకూడదు, పద్ధతిగా మాట్లాడాలి. పద్ధతిగా వాళ్ళు చేసే కౌంటర్కి, వాళ్ళ మాట్లాడే కౌంటర్కి రీకౌంటర్గా మనం పద్ధతిగానే మాట్లాడాలి అని నేను ప్రతిసారి అనుకుంటా. గత వీడియోలో నేను బూతులు మాట్లాడినా, అరే ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోలో అయినా సరే బూతులు తగ్గించాలి, బూతులు మాట్లాడకూడదు అని చెప్పి నేను ఎప్పుడు అనుకుంటూనే ఉంటా. కానీ కొంతమంది పొరంబోకు నా కొడుకులు వాళ్ళు మాటలు విన్న తర్వాత ఆటోమేటిక్గా నాకు తెలియకుండానే నేను కంట్రోల్ తప్పుతుంటా. సో ఒక పార్టీ కార్యకర్త, పార్టీ నాయకులు ఇంకోటి ఎవరో మాట్లాడారు, వాళ్ళు రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు, వాళ్ళు నీచంగా మాట్లాడారు అంటే సరే ఏదో పార్టీ అభిమానం కొద్దీ పార్టీ ఒక మెప్పు పొందడానికి ఏదో మాట్లాడాడు అని సర్దుకొని పోవచ్చు. కానీ కొంతమంది జర్నలిజం ముసుగులు వేసుకొని జర్నలిజం పేరుతో కొంతమంది బ్రోకర్ పనులు చేస్తుంటారు. అందులో ప్రధానంగా ఉండేది ఈ సాయిగాడు. వీడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే అంబేద్కర్ విగ్రహం గురించి, ఆవిష్కరణ గురించి ఈరోజు వాడు మాట్లాడుతూ అంబేద్కర్ గారు జగన్ చూసి గర్వపడతాడు అని చెప్పి వీడు మాట్లాడుతున్నాడు. వీడు ఈ పోరంబోకు నా కొడుక్కి, వీడికి ఎంత కండ కావరం అంటే, వీడికి ఎంత బలుపు అంటే, ఎంత నోటు దోలంటే వీడు అంబేద్కర్ గారు జగన్ చూసి గర్వపడతారంట. వీడిని ఏమనాలి, దేంతో కొట్టాలి? ఒకసారి వీడు ఏం మాట్లాడాడో ఒకసారి వినిపిస్తా మీకు. వినిపించిన తర్వాత నా కొడుకు ఈ సంగతి చెప్తా. అయితే వీడియో లైక్ చేయండి. ఈ నా కొడుకు ఇలాంటి పొరపుగా నా కొడుకుల గురించి తెలియాలి, రాష్ట్రం అంతా ప్రజలందరూ తెలియాలి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పొరపుగా నా కొడుకు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి పూర్తిగా వినండి, తర్వాత మాట్లాడుకుందాం ఈ గురించి. ప్రజలకు కాకపోతే ఎవరికి ప్రయోజనం? అది కొంతమంది వ్యక్తులకి సంపద సృష్టించడం. మరి అదే కదా అంబేద్కర్ చెప్పిన ఆశయాన్ని కదా ఇక్కడ జగన్ చేసింది. కానీ అది నెగిటివ్ ఎట్లయింది? ఇది ఒక విచిత్రమైనటువంటి అంశం. ఇకపోతే ఆదాయాలకు మూలమైన పరిశ్రమలు ధ్వంసం చేస్తే ప్రజల జీవన ప్రమాణాలు పెరగవు. పరిశ్రమలు నాశనం చేయదలుచుకున్న వాళ్ళు ప్రజలకు ఏమాత్రం ఆత్మీయులు గారు. ఇంకా చెప్పాలంటే అటువంటి వారిని నేను ప్రజాశత్రువులుగా పరిగణిస్తాను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ పరిశ్రమని జడగొట్టారు? కియా పరిశ్రమని బెదిరేసింది పత్రికలు. ఈ నా కొడుకు సిగ్గుందో లేదో తెలియదు కానీ, అసలు వీడు ఏం మాట్లాడుతున్నాడు వీడికైనా అర్థమవుతుందో లేదో తెలియదు కానీ, వాడు పరిశ్రమల్ని బెదిరించి నానా రకాలుగా మాకు కావలసిన ఫండ్స్ మాకు ఇవ్వకపోతే, మా మాట వినకపోతే మీరు ఇక్కడ పెట్టడానికి వీల్లేదని చెప్పి ఎన్నిసార్లు బెదిరించి ఉన్న పరిశ్రమలు కూడా పక్కకు పంపించారు. వీళ్ళు ఏ పక్క రాష్ట్రానికి పంపించారు. వాళ్ళు అంత నీచంగా పరిపాలిస్తే ఈయన కొడుకు ఎలా వెనకేసుకొస్తున్నాడో చూడండి. వీడు ఇంకా మాట్లాడతాడు చూడండి. అది ఆయన బెదిరేసింది పత్రికలు. కానీ వాళ్ళు ఎక్కడికైనా పోయారా? కానీ ప్రజల్ని ఏం మోసం చేస్తున్నారు? వాళ్ళు వెళ్ళిపోయారని మోసం చేస్తున్నారు. వాళ్ళు వేరే బ్రాంచ్లు అక్కడ పెట్టుకుంటే అది వెళ్ళిపోయినట్టు. అదే మైక్రోసాఫ్టోడో ఇన్ఫోసిస్టోడో వచ్చి ఇక్కడ పెట్టుకుంటే ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం వచ్చినట్టు. ఇంత తప్పుడు ప్రచారాలు, ఇంత అబద్ధ ప్రచారం. ప్రతి ముక్క అంబేద్కర్ గారు ఎట్లా చెప్పారు, ఇక్కడ ఇది జరగలేదు అంటూ ప్రజల్ని పచ్చి దగాతో ఈ రాష్ట్రానికి ఇది మాట్లాడేది ఏంటంటే, అంబేద్కర్ కన్న కళలో, అంబేద్కర్ గారు ఏ కళలైతే కన్నారో, ఏ ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో, అణగారిన వర్గాలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంబేద్కర్ కన్న కళలన్నీ నెరవేరుస్తున్నారు. సో అంబేద్కర్ గారు నిజంగా బ్రతుకుంటే జగన్ చూసి గర్వపడేవాడు అని చెప్పి వీడి సారాంశం, ఆ వీడియో సారాంశం. అయితే ఈ సాయి గారిని నేరుగా అడుగుతున్నా, ఒరే పొరంబోకున సాయిగా, జగన్ని చూసి అంబేద్కర్ గారు ఎందుకు గర్వపడాలరా? ఒక్క మాట చెప్పరా నా కొడక, ఒక్కట చెప్పు. డ్రైవర్ని చంపినందుకు, దళిత డ్రైవర్ని చంపినందుకు గర్వపడాలా అంబేద్కర్ గారు? ఒక డాక్టర్ మాస్క్ ఇవ్వలేదని చెప్పి పిచ్చోడిని చేసి చంపినందుకు అంబేద్కర్ గారు గర్వపడాలా? దళిత ఆడబిడ్డల మీద అత్యాచారం జరిగి వాళ్ళ మానాలకి రక్షణ లేక వాళ్ళని నాశనం చేస్తుంటే అలాంటి వాళ్ళని కూడా వెనకేసుకు వస్తున్నందుకు అంబేద్కర్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి గర్వపడాలా? లేదా
అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పట్టించుకోకుండా సొంత రాజ్యాంగం రాసుకొని ఇష్టానికి పరిపాలిస్తున్నందుకు అంబేద్కర్ గారు గర్వపడాలా? అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కొంచెం కూడా మర్యాద లేకుండా అవినీతికి పాల్పడి అవినీతిలో అడ్డంగా దొరికి అవినీతిలో జైలుకి వెళ్ళి అదే అవినీతిలో కోర్టుకి హాజరు కావాలి, ప్రతి శుక్రవారం కోర్టుకి హాజరు కావాలని చెప్పి కోర్టు భావిస్తుంటే, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం చెప్తుంటే కనీసం మర్యాద లేకుండా, రాజ్యాంగం మీద మర్యాద లేకుండా ఒక్కసారి కూడా కోర్టుకి వెళ్ళడం లేదు. అందుకు గర్వపడాలా అంబేద్కర్ గారు? ఒక్క మాట చెప్పరా, ఎందుకు గర్వపడాలి? ఒక్కటంటే ఒక్కడ చెప్పు నా కొడక. నిన్ను నీ కాళ్ళ సందులో నేను దూరిపోతా, నీ కాళ్ళ సందులో నేను దూరతా. ఒక్క మంచి పని అంబేద్కర్ గారు జగన్ను చూసి ఎందుకు గర్వపడాలని ఒక్క మాట చెప్పు, ఒక్క పని చెప్పు, నీ కాళ్ళ సందులో దూరిపోతా. అంబేద్కర్ విదేశీ విద్య రద్దు చేసి జగనన్న విదేశీ విద్య అని చెప్పి పేరు మార్చుకున్నాడు. అందుకు గర్వపడాలరా అంబేద్కర్ గారు? దళితుల మీద మాట్లాడితే, ఏ దళితుడైనా మాట్లాడితే, గొంతు ఎత్తితే వాడిని చంపడం తప్ప ఈ ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రికి ఇంకేమన్నా తెలుసా? అందుకు గర్వపడాలా అంబేద్కర్ గారు? సిగ్గు లేకుండా, సిగ్గు లజ్జ లేకుండా నీ నోటికి ఎంత వస్తే, నాకేదో డబ్బులు ఇస్తున్నారు కదా, ఎంతో కొంత ఇస్తున్నారు కదా, ఇస్తే చాలు, ఎవడు ఎట్టపోతే నాకెందుకు, ఎవడు ఎట్ట పోతే నాకెందుకు, నా డబ్బులు నాకు వస్తున్నాయా, నేను ఏదో ఒకటి వాగుతున్నానా అని నీచమైన బతుకుతున్నావే ఒరే సాయిగా, జర్నలిస్ట్ సాయిగా. ఆ జర్నలిస్ట్ సాయి అనే పేరు, ఆ పేరుకి నువ్వు మచ్చదిస్తున్నావురా నువ్వు. ఒక్క దళిత ఆడబిడ్డ కూడా ఇంతవరకు న్యాయం జరగల. సుగాల ప్రీతి కాడి నుంచి ఈ రోజు దాకా దళితులకి ఆయన చేసింది ఏంది, దళితులకి ఆయన పీకింది ఏంది? ఈ రోజున అంబేద్కర్ గారు అన్న కళలో దళితులు ఎక్కడో ఊరు బయట ఉంటారు, వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించి వాళ్ళని అంటరానితనంగా చేస్తున్నారు, వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించి వాళ్ళని సమాజంలోకి తీసుకురావాలి, వాళ్ళకి ఒక గుర్తింపు ఉండాలి అని చెప్పి ఆయన పోరాడి ఆయన కులాలకి అతీతంగా రాజ్యాంగం నిర్మిస్తే, ఈ రోజున అదే రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మీరు రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ మీరు చేస్తున్న దాడులు మళ్ళీ అంబేద్కర్ గారి కన్న కళలో నాశనం అవుతున్నాయి. ఒక పక్క దళితులు గొంతెత్తితే వాడిని చంపేయడం, వాడి మీద కేసులు పెట్టడం, మళ్ళీ మీరు దళితుల్ని ఊరి బయటికి పంపిస్తున్నారు. మీరు దళితుల్ని అవమానిస్తున్నారు. ఎప్పుడో గతంలో దళితులు ఊరు చివరు ఉండేవారంట, అంటరాంతనంగా ఉండేవాళ్ళు దళితులు. వాళ్ళని తీసుకొచ్చి ప్రజల్లోకి తీసుకొచ్చి మీరే కాదు, మీ కులపోలే కాదు, పెద్ద కులపాలు అగ్ర కులస్తులే కాదు, మనుషులు, వీళ్ళు కూడా మనుషులే, వీళ్ళు కూడా రక్తమే, వీళ్ళు పుట్టింది కూడా మనిషి పుట్టికే, వీళ్ళు కూడా మీతో సమానం అని చెప్పి అంబేద్కర్ గారు తీసుకొచ్చి దళితుల్ని, ఈ రోజున దళితుల్లో ఎంతో మంది నాయకులు ఉన్నారు, ఎంతో మంది పెద్ద నాయకులు ఉన్నారు. అంతటి వాణ్ణి చేసిన అంబేద్కర్ గారిని అవమానించే విధంగా ఈరోజు పరిపాలన చేస్తుంటే మీరు ఏందిరా? మీరు అంబేద్కర్ గర్వపడాలి. ఎందుకు గర్వపడాలి? ఒక్క పని చెప్పరా. దళితుల్ని చంపేస్తారు, ఆడబిడ్డల ప్రాణాలు తీసేస్తారు, దళితులంటే అసలు లెక్కే లేదు, మళ్ళీ దళితులు ఓట్లు కావాలి. అసలుకి ఒక్క మాట చెప్పరా సాయిగా నువ్వు? ఒక్కట చెప్పు, ఒక్క మంచి పని చెప్పు. దళితులకి మేలు చేసిన, దళితులకి న్యాయం జరిగిన ఒక్కట చెప్పు నా కొడక. సిగ్గుపడరా నువ్వా? కడుపుకి అన్నం తింటున్నావు, పెంట తింటున్నావు, అర్థం కట్టనా నువ్వు? సిగ్గుమల నా కొడక. జై హింద్.